మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. మా శృంగవరపుకోట నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ నామినేషన్ వేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. నాతో పాటు పెద్దలు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కుంభార రవిబాబు గారు, మాజీ ఎమ్మెల్యే గారు శోభా హైమత్ గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, అదేవిధంగా నెక్కల నాయుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మొత్తం మా పార్టీ క్యాబ్ అంతా వచ్చింది. వీరితో పాటు వేలాది సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు జగనన్న వల్ల మా ఇంటికి మేలు జరిగింది. మళ్ళీ జగన్ బాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటే మా కడుబండి సీన్ని ఎమ్మెల్యే చేసుకోవాలా అని ఎంతో ఉత్సాహంగా ఈరోజు మా నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో పేదలకు జరిగిన మేలు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ జరగలే. సో శృంగవరపుకోట నియోజకవర్గం సహజంగానే వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరొక వెనకబడిన నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గానికి సంక్షేమం, అభివృద్ధి ఈ స్థాయిలో అందటం వలన ఈ నియోజకవర్గ ప్రజలు శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, జగన్ ముఖ్యమంత్రి చేయాలని, అందులో భాగంగానే నన్ను ఎమ్మెల్యేగా చేయటం, మా ఝాన్సీ మేడం గారిని, కొత్త ఝాన్సీ లక్ష్మి గారిని రేపు ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి ఈరోజే నామినేషన్కి వచ్చిన ప్రజలు చూస్తూనే తెలుస్తాను. ఇంత ఎండలో కూడా
మా కార్యకర్తలు, మా నాయకులు, ఈ ప్రజలు జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి ఉండే ఆ ఒక్క లక్ష్యంతో అందరూ పనిచేస్తాం.